హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు జైరే వ్లాగ్స్. నేనైతే ఈరోజు చందువ చుక్కల ఇగురు చేసా అండి. చాలా బాగా వచ్చింది. ముందు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇన్స్టాలో ఫాలో చేయండి. చందువ చుక్కలు అండి, పాంఫ్లెట్ అంటారు కదా, అవే 3 ఫిషెస్. ఇవి చిన్నగానే ఉన్నాయి. అయితే ఇవి నేను ఇగురు వండుతున్నానండి. అయితే దాని గురించి నేను వీటిని బాగా క్లీన్ చేసి పెట్టేసుకున్నా. అయితే ఉల్లిపాయ ఏం చేస్తా అంటే మిక్సీ వేస్తాను అనమాట. 2 ఆనియన్స్ తీసుకున్నా, పెద్దగానే ఉన్నాయి కదా, అందు గురించి అని నేను 2 ఆనియన్స్ తీసి వీటిని మిక్సీ వేసేస్తాను. ఫస్ట్ చూసారు కదా, ఈ 2 ఆనియన్స్ నేను వీటిని మిక్సీ పట్టేస్తా. ఇవి నలిగిన తర్వాత ఇందులోనే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఏవైతే కారం ఇవి ఉన్నాయో అవి యాడ్ చేసేస్తాను అనమాట. ఒక్కొక్కటిగా మీకు నేను చూపిస్తాను. చూసారు కదా, పేస్ట్ అయితే అయింది. నేను ఇందులో అల్లం వెల్లుల్లి వేస్తున్నాను. మరీ ఎక్కువ అవసరం లేదు దీనికి. చూసారు కదా, విధంగా. అండ్ గరం మసాలా పొడి వేస్తున్నానండి. నేను మొన్ననే చేశాను. ఇవి నేను నా ఛానల్ అప్లోడ్ చేస్తా, ఎవరైనా చూడాలంటే ఒకసారి చెక్ చేయండి. ఈ స్పూన్తో ఫుల్గా వేస్తున్నాను నేను. మరీ ఎక్కువ ఘాటు అయితే అవసరం లేదు, ఎందుకంటే మసాలా పొడి ఎక్కువ, మసాలాలు ఏవైతే స్పైసెస్ ఉంటాయో అవి నేను ఎక్కువనే యాడ్ చేస్తా. సాల్ట్ వేస్తున్నానండి, 1.5 టీ స్పూన్ వేస్తున్నా. అవసరం అయితే నేను మళ్ళీ యాడ్ చేసుకుంటాను. అండ్ కారం వేస్తున్నాను. 2.5 వేస్తున్నా. ఫిష్ కర్రీ కాబట్టి మనకి కారమే ఉండాలి. ఇది కూర. ఆనియన్స్ అయితే ఎక్కువ వేసుకోకూడదు, ఎందుకంటే మళ్ళీ మనం ఇగురు వండుతున్నాం అంటే మసాలా కర్రీ చేస్తున్నాం కాబట్టి మరీ స్వీట్ అయిపోద్ది అన్నమాట ఆనియన్ అనేది ఎక్కువ యాడ్ చేస్తే. కాబట్టి నేను ఒక పెద్దది నార్మల్ మీడియం సైజ్ అనేది నేను యాడ్ చేసి ఇప్పుడు వీటిని మళ్ళీ ఒకసారి మిక్సీ చూసారు కదా, కొంచెం కరివేపాకు వేసాను. ఏదైతే పేస్ట్ నేను చేశానో దాన్ని ఇది ఫిష్కి నేను మ్యారినేట్ చేసేస్తాను. దీన్ని బాగా కలిపేసుకోవాలి. ఈ ఫిష్ చాలా టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది. ఈ ఫ్రై కూడా బాగుంటాయి. ఫ్రై కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను, అది కూడా నా ఛానల్లో ఒకసారి చెక్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ పెడతా, అది మీరు క్లిక్ చేసి చూడొచ్చు. కొంచెం కొత్తిమీర వేస్తున్నానండి. పచ్చిమిర్చి చీలికలు చేసి జస్ట్ ఇలానే వేసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మిక్స్ చేసుకున్నది ఇప్పుడు మనం పాన్ పెట్టుకొని వేసేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఇది వేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఆనియన్ కాబట్టి ఇందులోనే మనకు వాటర్ అనేది వస్తుంది. ఆ వాటర్ కొంచెం ఇంకే వరకు కూడా వీటిని మనం మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత అప్పుడు వాటర్ నీడెడ్, మీకు అవసరం అయితే వాటర్ వేసుకోవచ్చు, లేకుంటే లేదు అన్నమాట. నేనైతే కొంచెం వాటర్ యాడ్ చేస్తా, చూపిస్తాను. పాన్ అయితే పెట్టాను చూడండి. ఇప్పుడు నేను కావాల్సిన యాడ్ చేస్తాను. యాక్చువల్ మీరు ఏదైతే ఇప్పుడు మనం గ్రేవీ కలిపి పెట్టుకున్నామో అందులో మీరు ధనియాల పొడి అండ్ జీలకర్ర పొడి వేసుకోవాలంటే మీరు వేసుకోవచ్చు. ఓకే, నేనైతే ఇందులో ఆయిల్లో యాడ్ చేస్తాను. కొంచెం మెంతి పొడి వేసుకున్నాను, ఒక పించ్. మెంతి పొడి మరీ ఎక్కువ వేసేసుకోవద్దు, ఎందుకంటే చేదు అనేది వచ్చేస్తుంది మరీ ఎక్కువైతే. కొంచెం ధనియాల పొడి అండ్ జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్. ఇదైతే వేగుతుంది. ఇప్పుడు నేను ఏదైతే పేస్ట్ పెట్టుకున్నానో, ఏదైతే కలిపి పెట్టుకున్నానో ఇప్పుడు నేను ఇవి యాడ్ చేసేస్తా. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం మసాలా అంతా వేసేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచుకొని మనం దీన్ని కలిపి పెట్టకూడదు, ఎందుకంటే ముక్కలు అయిపోతుంది చేప. కాబట్టి
జస్ట్ ఈ విధంగా మనం ఇలా చేసుకొని మూత పెట్టేసుకుందాం ఒక 5 మినిట్స్. ఈ విధంగా ఒక 5 మినిట్స్ తర్వాత నేను చూస్తానండి. ఈ వర్షంలో మనం ఈగురు కూర, చేపల ఫ్రై ఇటువంటి చేసుకొని తింటే సూపర్ ఉంటుంది. ఆ వేడికి చల్లదనానికి చాలా అంటే చాలా ఎక్కువ వర్షం పడుతుంది. చూస్తున్నారు కదా ఆయిల్ అంతా పైకి వస్తుంది. ఈ విధంగా మనం కలుపుకోవాలి, గరిటె పెట్టొద్దు. స్లోగా ఒకసారి దీన్ని నేను తిరిగేస్తాను. చూసారా, నేను 2 ఆనియన్సే వేసాను, అయినా కూడా ఎంత గ్రేవీ వచ్చింది చూసారా. కాబట్టి ఆనియన్ అనేది చూసి వేసుకోవాలన్నమాట. మళ్ళీ మనం సరిపోదేమో అని చెప్పి ఎక్కువ వేసేసుకుంటే గ్రేవీ ఎక్కువైపోతుంది, స్వీట్గా కూడా అయిపోద్ది అనమాట కర్రీ. ఓకే, ఇది కరెక్ట్గా ఉంది. ఇంకా 5 మినిట్స్ ఉంచుతాను. ఇంకా మగ్గిన తర్వాత అప్పుడు నేను చూస్తాను. చూసారా, కొంచెం దగ్గరికి అయింది, కొంచెం అడుగు అంటుతుంది. కొంచెం వాటర్ అనేది యాడ్ చేస్తే, ఏదైతే మసాలా వేసానో అది కడిగి పెట్టింది, జార్ కడిగింది, వాటర్ వేస్తా. చూసారు కదా ఇలా. ఇందులో మీరు అనుకోవచ్చు నేను ఇందులో టర్మరిక్ పౌడర్ యాడ్ చేయలేదు అని. అయితే నేను ఎందుకు వేయలేదంటే, నేను వాడే కారం అనేది పసుపు కారం అండి. అంటే ఆల్రెడీ అందులో పసుపు ఉంటుంది. నా చేయి చూపిస్తా చూడండి, ఫిష్ కలిపింది ఎలా అంటుకుంది, పసుపు ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో నేను అందుకని ఇందులో పసుపు అనేది యాడ్ చేయలేదు. ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేస్తా అండి. నేను 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూపిస్తాను. కర్రీ అయితే దగ్గరకు అయిపోయిందండి, ఆయిల్ అంతా పైకి వచ్చింది చూసారా. కర్రీ అయిపోయినట్టే, ఇంకా నేను ఆపేస్తాను. కొత్తిమీర వేస్తా ఒక నిమిషం. గరిటె అయితే పెట్టద్దు చెప్పా కదా, జస్ట్ ఇలానే కలుపుకోవాలి. మొత్తం అడుగు అంతా వచ్చేస్తుంది అనమాట మనం ఇలా కలుపుకుంటే. అయిపోయిందండి మొత్తం కర్రీ. కొత్తిమీర అయితే వేసేస్తాం. ఇది నేను ప్లేట్లో వేసి చూపిస్తాను మీకు. గుమగుమలాడే చంద్ర చుక్క కూర రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.